ఒకవైపు మధ్యప్రాచ్యం అంతటా క్షిపణుల వర్షం కురుస్తోంది. మరోవైపు భారతీయ నౌకాశ్రయాలకు నౌకలు నిశ్శబ్దంగా చేరుకుంటున్నాయి. పరిస్థితిని పూర్తిగా తలక్రిందును చేయగల సామర్థ్యం ఉన్న నౌకలవి. ఇంతలో డొనాల్డ్ ట్రంప్ శాంతి గురించి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ అదే అమెరికా ప్రపంచ సరఫరా గొలుసులను, సప్లై చైన్స్ను మూలాల నుండి కదిలించివేసే నిర్ణయాలను తీసుకుంటోంది. బహుశా అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇరానిప్పుడు భారతదేశాన్ని బహిరంగంగా బాస్ అని కీర్తిస్తోంది. అసలు తెరవెనుక ఖచ్చితంగా ఏమి జరుగుతోంది అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. భారతదేశం కేవలం ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తోందా, లేక ఈ మొత్తం సంఘర్షణలో నిజమైన గేమ్ చేంజర్గా అవతరించడానికి సిద్ధంగా ఉందా? ఇటీవల అనేక కొత్త పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి తాజా సమాచారంతో ప్రారంభిద్దాం. మీ అందరికీ తెలిసినట్లుగానే మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల నడుమ మరియు ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇది అనేక దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలోని టెక్సాస్ నుండి బయలుదేరిన పిక్సిస్ పైనీర్ అనే భారీ ఎల్పీజీ ట్యాంకర్ నేరుగా కర్ణాటకలోని న్యూ మంగళూరు నౌకాశ్రయానికి చేరుకుంది. ఇది కేవలం ఒకే ఒక్క నౌకరాక మాత్రమే కాదు, అంతకంటే మించి ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో అంతర్భాగం. దీని ద్వారా భారతదేశం అత్యంత కీలకమైన చివరి క్షణంలో తన సరఫరా మార్గాలను విజయవంతంగా సురక్షితం చేసుకోగలిగింది. ఈ విషయాన్ని మరింత ఆశ్చర్యకరంగా మార్చే అంశం ఏమిటంటే, సరిగ్గా ఒక్కరోజు తర్వాతే అంతకుముందు రష్యా నుండి ముడిచమురును తీసుకువస్తున్న అవా టైటన్ నౌక కూడా ఇదే నౌకాశ్రయానికి చేరుకుంది. మరో మాటలో చెప్పాలంటే, ఒకవైపు అమెరికా నుండి గ్యాస్, మరోవైపు రష్యా నుండి చమురు వస్తుండగా ఈ రెండింటి మధ్య వ్యూహాత్మక సమతుల్యతను పాటిస్తూ భారతదేశం తన ఇంధన భద్రతను బలోపేతం చేసుకుంటోంది. ఇదే ఆ ఒకప్పుడు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే దేశంగా ముద్రపడిన భారతదేశం. అయినా ఇప్పుడు సంక్షోభ సమయాల్లోనూ ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచుకునేలా అదే దేశం చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేశాయి. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలలో సుమారు 20% ఈ ప్రాంతం గుండానే సాగుతోంది. ఇక్కడ ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్గమధ్యంలో అనేక నౌకలు నిలిచిపోయాయి. దీంతో పలు సంస్థలు ఈ నౌకా రవాణా మార్గానికి దూరంగా ఉండటానికే మొగ్గు చూపుతున్నాయి. అయితే భారతదేశం ఈ ముప్పును చాలా ముందుగానే పసిగట్టింది. అమెరికా నుండి నేరుగా సరఫరాలను తక్షణమే ప్రారంభించింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరిన్ని చమురు ట్యాంకర్లు భారతదేశానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఒక్క వారంలోనే 7,000 టన్నులకు పైగా గ్యాస్ సరఫరాను ఇప్పటికే ఖరారు చేశారు. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా పడుతుంది. ఎందుకంటే ఈ గ్యాస్ హిందుస్థాన్ పెట్రోలియం వారి పైప్లైన్ నెట్వర్క్ ద్వారా బెంగళూరుతో సహా వివిధ నగరాలకు సరఫరా చేయబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక యుద్ధం జరుగుతోంది. అయితే భారతీయ గృహాల్లోని పొయ్యిలు మాత్రం చల్లారవు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆ ఫోన్ కాల్ గురించి మనం తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో ఉద్ధృతమవుతున్న యుద్ధజ్వాలల నడుమ ఇరాన్ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీని నేరుగా సంప్రదించారు. కేవలం సంభాషించడానికి మాత్రమే కాదు, బహిరంగంగా సహాయాన్ని కోరారు. ఇది ఏదో సాధారణ దౌత్యపరమైన సంభాషణ కాదు. పైగా ఈ సంఘర్షణలో నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి భారతదేశం సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఈ యుద్ధాన్ని ముగించాలంటే భారతదేశం మధ్యవర్తిగా ముందుకు రావాలని ఇరాన్ అత్యంత స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ అభ్యర్థనతో పాటు 3 ప్రధాన షరతులను కూడా విధించింది. మొదటిది, అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ దాడులను తక్షణమే నిలిపివేయాలి. రెండవది, భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరగవని ఒక హామీనివ్వాలి. మరియు మూడవది, అమెరికా తన సైనిక ఉనికిని మధ్యప్రాచ్యం నుండి ఉపసంహరించుకోవాలి. ఈ డిమాండ్లు కేవలం షరతులు మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి అమెరికాకు ఒక ప్రత్యక్ష సవాలుగా నిలుస్తాయి. ఎందుకంటే మధ్యప్రాచ్యం అమెరికా వ్యూహాత్మక ప్రభావానికి ప్రధాన కేంద్రం. ఈ సందర్భంలో అమెరికానే ముందుగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ పట్టుబడటం చూస్తే అది రాజీపడే మూడ్లో లేదని, పైగా ఈ ఆటను పూర్తిగా తన సొంత షరతుల ప్రకారమే ఆడాలని సంకల్పించిందని స్పష్టమవుతోంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు ప్రశ్న అలాగే మిగిలి ఉంది. ఇరాన్ ప్రత్యేకంగా భారతదేశాన్ని ఎందుకెంచుకుంది? దీనికి సమాధానం చాలా స్పష్టం. భారతదేశం తటస్థ వైఖరిని కలిగి ఉంది. ఇది ఇరుపక్షాలతోనూ సంభాషణలను జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు బ్రిక్స్ వంటి వేదికలలో ఇది బలమైన స్థానాన్ని కలిగి ఉంది. మరో మాటలో చెప్పాలంటే ఇతర దేశాలు ఏదో ఒక పక్షం వహిస్తున్న తరుణంలో ఇరుపక్షాలతోనూ సంభాషణలను కొనసాగించగలిగే ఏకైక దేశంగా భారతదేశం నిలుస్తోంది. ఒకవైపు
అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఈ సంఘర్షణకు ముగింపు పలకాలని తాము కోరుకుంటున్నామని చెబుతున్నాయి. అయినప్పటికీ మరోవైపు దాడులు ఏమాత్రం తగ్గకుండా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అత్యంత పెద్ద వైరుధ్యంగా పరిణమించింది. ఈ వైరుధ్యమే ఈ మొత్తం సంఘర్షణను మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. తాము అణువాయుధాలను అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. పైగా తమపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే ఈ చర్యలన్నీ చేపడుతున్నారని అది వాదిస్తోంది. ఇంతలో అమెరికాకు సంబంధించిన 5 ప్రధాన లక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడం, దాని క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీయడం, దాని రక్షణ పరిశ్రమను స్తంభింపచేయడం, చమురు రవాణా మార్గాలకు రక్షణ కల్పించడం మరియు ఆ ప్రాంతంలో దానికున్న ప్రభావాన్ని పూర్తిగా తొలగించడం. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు, అలాగే అమెరికా కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రతిరోజూ కొత్త దాడులు జరుగుతుండటంతో కొత్త బెదిరింపులు మరియు కొత్త వ్యూహాలు పుట్టుకొస్తున్నాయి. దీని ప్రభావం కేవలం మధ్యప్రాచ్య దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ఈ సంఘర్షణను ఆపగలిగే దేశం ఇప్పుడు ప్రపంచానికి అవసరం కావడానికి ఇదే కారణం. మరియు ఈ స్థలంలో భారతదేశం పేరు పైకి వస్తోంది. ఎందుకంటే భారతదేశానికి దౌత్యపరమైన శక్తి మాత్రమే కాకుండా ఇరుపక్షాల విశ్వాసం కూడా ఉంది. ఈ మొత్తం సంక్షోభంలో భారతదేశం తీసుకున్న అతిపెద్ద అడుగు నో సైడ్ పాలసీ. బహిరంగంగా ఎవరికీ అనుకూలంగా వెళ్లకూడదని, దీని అర్థం ఎవరికీ వ్యతిరేకంగా కాదు. భారత్ దృష్టి కేవలం 3 విషయాలపైనే: డీఎస్కలేషన్, డైలాగ్ మరియు ఎనర్జీ సప్లై. మార్చి 14 నుండి 31 వరకు న్యూ మంగళూరు పోర్ట్లో ఎల్పీజీ మరియు ముడిచమురుపై కార్గో ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. సరఫరాలో అంతరాయం ఉండకూడదు. అలాగే ఇండియన్ ఆయిల్ మరియు ఇతర కంపెనీలు ప్రత్యామ్నాయ వనరుల నుండి చమురు మరియు గ్యాస్ను నిరంతరం కొనుగోలు చేస్తున్నాయి. దీనర్థం ఇతర దేశాలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నప్పటికీ భారతదేశం ఇప్పటికే సన్నాహాలు చేసింది. ఇది కారణం, యుద్ధం జరుగుతున్నప్పటికీ భారతదేశ సరఫరా గొలుసులు అంటే సప్లై చైన్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయి మరియు సామాన్య ప్రజలపై దీని ప్రభావం అత్యల్పంగానే ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తపు దృష్టి ఈ ప్రపంచ సంక్షోభంలో నరేంద్రమోదీ శాంతిదూతగా అవతరిస్తారా లేక ఈ సంఘర్షణ మరింత తీవ్రగోపం దాల్చక తప్పదా అనే విషయంపై నిలిచి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం: ఈసారి భారతదేశం కేవలం ఒక ప్రేక్షక పాత్రకే పరిమితం కాలేదు. దానికి భిన్నంగా అది సంఘటనల నడుమ కీలక పాత్రధారిగా అవతరించింది. ఇప్పుడు ఈ మొత్తం పరిణామక్రమంలో మరొక కోణం వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఇంధన లేదా దౌత్య వ్యవహారాలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశపు ప్రపంచస్థాయి స్థానానికి నేరుగా ముడిపడి ఉంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఈ సంఘర్షణలో చిక్కుకున్న సమయంలోనే భారతదేశం ఏకకాలంలో వరుసగా ఉన్నతస్థాయి దౌత్య సంప్రదింపులను కొనసాగిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నరేంద్రమోదీ కేవలం మధ్యప్రాచ్య దేశాలతోనే కాకుండా పాశ్చాత్య అగ్రరాజ్యాలతో కూడా విడివిడిగా చర్చలు జరిపారు. తెరవెనుక భారతదేశం ఒక కీలకమైన సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే భారతదేశం తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో దాని చర్యలు మాత్రం పూర్తిగా భిన్నమైన విషయాన్ని సూచిస్తున్నాయి, కొనసాగుతూలే ఉన్నాయి. ఒకవైపు ఇరాన్తో చర్చలు కొనసాగుతుండగా మరోవైపు భారతదేశం అమెరికా మరియు దాని మిత్రదేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇదే వ్యూహం ద్వారా భారతదేశం నిశ్శబ్దంగా మరియు ఆర్భాటం లేకుండా తన పాత్రను బలోపేతం చేసుకుంటోంది. అదే సమయంలో భారతదేశం తన సముద్ర భద్రతను కూడా గణనీయంగా పటిష్టం చేసుకుంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం అంతటా తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఎందుకంటే ఒకవేళ హార్ముజ్ జలసంధి పూర్తిగా దెబ్బతింటే అది భారత వాణిజ్యం మరియు ఇంధన దిగుమతులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా భారతదేశం ఇప్పుడు కేవలం సరఫరా గొలుసులను నిర్వహించడమే కాకుండా తన సముద్ర మార్గాలను సురక్షితం చేసుకునేందుకు కూడా చురుకుగా చర్యలు చేపట్టింది. ఇంతలో మరో ముఖ్యమైన సూచిక వెలుగులోకొచ్చింది. భారతదేశం తన వ్యూహాత్మక చమురు నిల్వలను క్రమంగా తిరిగి నింపే ప్రక్రియను ప్రారంభించింది. దీనర్థమేమిటంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారితే భారతదేశం వద్ద పటిష్టమైన బ్యాకప్ సిద్ధంగా ఉంటుంది. ఒక పెద్ద సంక్షోభాన్ని ఊహించి సాధారణంగా తీసుకునే చర్య ఇది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రమంగా వ్యక్తమవుతున్న ఆర్థిక ప్రభావం గురించి చూద్దాం. ముడిచమురు ధరలలో అస్థిరత తీవ్రమైంది.
ప్రస్తుత పరిస్థితి కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రత్యక్ష ఒత్తిడి పడుతోంది. అయితే భారతదేశం వివిధ వనరుల నుండి చమురు మరియు సహజవాయువును సేకరించడం ప్రారంభించిన తీరు ఈ ప్రతికూల ప్రభావ తీవ్రతను గణనీయంగా తగ్గించింది. అదే సమయంలో భారతదేశంలోని శుద్ధి కర్మాగారాలు, రిఫైనరీస్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తద్వారా దిగుమతి అయ్యే ముడిచమురంతా వేగంగా శుద్ధి చేయబడి మార్కెట్కు సరఫరా అయ్యేలా అవి చూస్తున్నాయి. ఫలితంగా ఒకవైపు దేశీయ మార్కెట్ స్థిరంగా కొనసాగుతుండగా, మరోవైపు ఎగుమతుల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థితిలో కూడా భారతదేశం నిలిచింది.